తెలంగాణలో రానున్న కాలంలో తమదే అధికారమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పునరుద్ఘాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించడం అసాధ్యమన్నారు. బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ దేశంలో 2 జెండాలు ఎగరాలని కోరుకుంటున్నారని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రిజర్వేషన్లను రద్దు చేస్తామని అనడం సిగ్గుచేటని తెలిపారు. కాంగ్రెస్ పార్టీది 2 నాలుకల సిద్ధాంతమని విమర్శించారు. అధికారం పడకావాలన్నా పడకావాలంటే అధికారం దానికి కొంచెం ఆటపడాలి. అసలు ఎన్నికల ఓట్లు ఎవరికి అనుకున్నారు? ప్రజలు మనకే ఏమనుకున్నారు, కానీ తప్పిపోయి అదే ఏసినాక ఏం చేశారు? అప్పుడు ఇటుకుంటారు గణపతి రావు ఈ చెయ్యిపోతే అదే పెద్ద బస్మాసులు అస్తమై మనకు ఎదురుతున్నది. ఆ పూజిత మంచి వికసిస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు బాధపడతారు. అందుకే బాధపడే 8 మంది ఎంపీలకు గెలిపించారు. 8 మంది ఎంపీలలో ఒక్క ఎంపీలో 7 అసెంబ్లీ స్థానాలు తెలుసా? అన్నింటిలో అయ్యేది ప్రజలు మనదే. కానీ ప్రజలు బాధపడరు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించు ప్రజలు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించు ప్రజలు. ఎందుకంటే అంటే అది కొట్టడానికి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలకు ఎప్పుడు ఆలోచన ఉంటే కేసీఆర్ దుర్మార్గుడు, ఒక కుటుంబ పార్టీ అంటే కుటుంబం కోసం మాత్రమే బతుకుడు. ఆయన మంచి ఉండాలి, ఆయన బిడ్డ మంచి ఉండాలి, ఆయన కొడుకు మంచి ఉండాలి, ఆయన అల్లుడు మంచి ఉండాలి, ఆయన సదవ కొడుకు వీరు ఆయన మంచి ఉండాలి. నేను మంచి ఉండడానికి ఎన్ని అబద్ధాలని అర్థం, ఎన్ని దుర్మార్గాలని చేస్తా. కాబట్టి నాకు అడ్డమైన భారతీయ జనతా పార్టీ నాకు అంటున్నది అంటే భారతీయ జనతా పార్టీని మొత్తం అనగదొక్కాలని చెప్పి మీద పోరాటం చేసింది బీజేపీ పార్టీనేనన్న ఆయన, రేవంత్ రెడ్డి తోపు అనుకున్నామని, కానీ ఆయన వల్ల ఏమి కాదని జనాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని, అవసరమైతే కాళ్ళు పట్టుకోవడం లేదంటే కాళ్ళు లాగడం ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య అంటూ కీలక ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు దుర్మార్గపు పాలన సాగించారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎన్నో దుర్మార్గాలు, బీజేపీ క్యాడర్ మీద కేసులు పెట్టి జైళ్లకు పంపారని గుర్తు చేశారు. దేశంలో అత్యధిక కేసులు తన మీదనే ఉన్నాయని, అయినా బెదరలేదని లేదు అదిరేది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని, 6 గ్యారంటీల కోసం ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు బండి సంజయ్. హైడ్రా మీద కాకుండా తొలుత గ్యారంటీల మీద ఫోకస్ చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు ఆయన. సామాన్యులను